వెల్కమ్ బ్యాక్. హామీల విషయంలో ఇద్దరే ఎవరి ఊహకు అందని అద్భుతమైన హామీలు ప్రకటించారు. ఇంతకీ ఒక్కరిని చూసి ఒకరు ఇలా ముందుకెళ్తున్నారా లేక ఎవరి ఆలోచనలు వారు అమలు చేస్తున్నారా అన్నది పక్కన పెడితే వాళ్ళిద్దరి ఆలోచనలకు వాస్తవాలకు మధ్య ఉన్న అంతరమే ప్రజల్ని భయపెడుతోంది. హామీలు సరే, వాటిని ఎలా అమలు చేస్తారో అన్న ఆలోచన వాళ్ళని వెన్నాడుతోంది. దశాబ్దాల పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కూడా అంచనాలను మించిపోయింది. ఏకంగా 1,637 కోట్ల రూపాయలతో ఘనంగా బడ్జెట్ సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇది కేవలం 10 జిల్లాల బడ్జెట్. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా 1,00,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే 2 రాష్ట్రాల బడ్జెట్ 2 లక్షల కోట్లకు పైమాటే. సరిగ్గా ఏడాది కిందట విభజనకు ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా ఇంత లేదు. కానీ విభజన జరిగాక ఎవరి గొప్పలకు వాళ్లు పోయి 1,00,000 కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అభివృద్ధి విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడాల్సిందే అనే దాన్నెవరూ కాదనరు. కానీ ఇలా తలకు మించిన భారాల్ని నెత్తికెత్తుకోవడాన్ని మాత్రం ఎవరూ హర్షించరు. ఈ పరిస్థితిని అధిగమించకుండా ముందు అసలు మనం దీని నుంచి విడ్రా అయ్యే పరిస్థితి, ఎవరో ఒకళ్ళు దీని నుంచి స్టెప్ బ్యాక్ వెనక్కి ఒక అడిగేసి ఇది కాదు చేయాల్సిందని వాళ్ళు గుర్తించి చేయాల్సిందేదో సరైన చర్యలు తీసుకోకుండా పెద్ద పెద్ద ఆశలు ప్రజల్లో రేకెత్తిస్తా, ఒకళ్ళని మించి ఒకళ్ళని ప్రకటన చేస్తా, ఒకళ్ళు సింగపూర్ చేస్తామంటే ఇంకోటి చేస్తామని, లేకపోతే మా పథకం ఇంతకు మా ఇండస్ట్రియల్ పథకం ఎప్పుడు నా భూతో నా భవిష్యత్తు ఒకళ్ళు సింగపూర్ చేస్తామని, ఒకళ్ళు దానికోసం జపాన్ పర్యటనలని, ఇది దురదృష్టకరమైన పరిణామం. కేసీఆర్ హైదరాబాద్ లో హుసేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడం తప్పు కాదు, ఒక రకంగా అవసరం కూడా. కానీ ఇప్పుడు నిర్మించడం అవసరమా అన్నదే ప్రశ్న. ఇప్పటికే హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. హైదరాబాద్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే హైదరాబాద్ అన్నంత స్థాయికి చేరుకుంది. ఇలాంటి నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద టవర్స్ నిర్మిస్తారని ప్రకటించడం అందరికీ ఆనందం కలిగించే విషయమే. కానీ ఆ నిర్మాణం ఎలాగా? అంత విస్తీర్ణమైన భూములు ఎక్కడున్నాయి? ఈ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆ భవనాల్లో ఇళ్లిస్తామంటున్నారు. అది సాధ్యమేనా? అంత భారీ భవనాలను నిర్మించిన తర్వాత వాటి నిర్వహణ ఎలా చేస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఆయన ఊహించుకుంటున్నటువంటి బంగారు తెలంగాణ మరో రకంగా ఉంది. దానివల్ల కొంత మార్పు చేర్పులు పాత పద్ధతిలోనే పోయేటట్టయితే కొత్త ప్రభుత్వాలు రావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఏంటంటే ఆలోచనలు కొత్తగా ఉంటాయి, ఆచరణ కొత్తగా ఉంటుంది అని చెప్పాల్సిన తాపత్రయం కూడా వాళ్ళలో ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇవాళ ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కంటే కూడా బాగా వెనుకబడ్డ ప్రాంతాలు తెలంగాణలో అనేక ఉన్నాయి. అసలు తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకోవాలంటే కాస్త రూరల్ ఏరియాస్కి సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ వెనుకబడితనం కనబడుతుంది. కాబట్టి నిజంగా అక్కడ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హైదరాబాద్ను ఒక పక్క అభివృద్ధి చేస్తూనే హుస్సేన్ సాగర్ లాంటి ప్రాజెక్టులు చేపడుతూనే మరో పక్క వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి కూడా న్యాయం చేయటం అవసరం. కేసీఆర్ చేసిన గొప్ప ఆలోచనను అంతా శ్లాఘిస్తున్నా దానిలో లోటుపాట్లను ముందే అంచనా వేయాల్సింది కదా అని భావిస్తున్నారు. ఆయన అక్కడ 1,00,000 కోట్ల రాజధాని అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈయన ఇలా చెప్తున్నారా అని ఆలోచిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే విశ్వనగరంగా 4-5 జిల్లాల సరిహద్దులతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ను మరింత డెవలప్ చేయడం కన్నా మిగిలిన జిల్లాలను డెవలప్ చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులుగా ఉన్న విద్యుత్ సంక్షోభం, సాగునీరు, తాగునీటి సంక్షోభాలకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ కాదనేది, తెలంగాణలో ఒక వికేంద్రీకృత అభివృద్ధి జరగాలి. అంటే ఉదాహరణకి ఈరోజు వరంగల్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, దానికి సంబంధించి కొన్ని చర్యలు చేపట్టారు, బాగుంది, అది జరగాలి, అమలు జరగాలి. అది జరిగి ఈ మధ్యలో ప్రాంతం అంతా వరంగల్ హైదరాబాద్ మధ్యలో ప్రాంతం అంతా అభివృద్ధి చెందే అవకాశాలు రావాలి. అలాగే కరీంనగర్ ఏరియాలో కానీ, మిగిలిన ఆదిలాబాద్ కానీ, లేకపోతే సిర్పూర్ కాగజ్నగర్ ఏరియా కానీ, సింగరేణిలో కానీ ఇంకా జరగాల్సిన మార్పులు, వాళ్ళకి ఒక తెలంగాణ ఇంక్రిమెంట్ అనో అది ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు. వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవటానికి కానీ, వాళ్ళలో పెరిగిపోయిన సమస్యలు తెలంగాణ ప్రజల్లో ఇంతకుముందు గతం నుంచి పెరిగిపోయిన కార్మికుల్లో కానీ, రైతుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, లేకపోతే ఇంకో రంగంలో కానీ పెరిగిపోయిన సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక ముమ్మరమైనటువంటి కృషి ప్లస్ ఒక బ్రాడ్ ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరం. కేసీఆర్ ఒక్కరే కాదు, చంద్రబాబు విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల రాజధాని కన్నా మరెన్నో ప్రాధాన్యతాంశాలున్నాయి. వాటితో పాటు అభివృద్ధి చేయాల్సిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికిప్పుడు సింగపూర్ లాంటి రాజధాని కన్నా ధాన్యాగారంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాజధానికి పరిశ్రమలు రావద్దు అని ఎవరూ చెప్పరు. కానీ అంతకన్నా ముందు దాన్ని ధాన్యాగారంగా అభివృద్ధి చేస్తున్నారు. ఏపీకి ఉన్న విస్తారమైన తీరరేఖను అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లాలి.
అవన్నీ వదిలేసి ప్రజల్లో అంచనాలు పెంచేస్తే అది వారిని మభ్యపెట్టడమే అవుతుంది. ఈ రకమైనటువంటి పోటీ అభివృద్ధిలో మీకంటే మేము బాగా చేసి చూపెడతాం అని చెప్పుకోవడంలో తప్పు లేదు, చేసి చూపెట్టడంలో కూడా పొరపాటేం లేదు. కానీ అలా జరుగుతుందా లేదా అనేది చేసి చూడాలి. ఇక్కడేమో ఒక పక్క ఆకాశ ఆకాశ వీధులు అంటే స్కై స్క్రేపర్స్, మంచి బ్రహ్మాండమైనటువంటి ఇవన్నీ పెడతాను, రకరకాల అసలు మొత్తం హుస్సేన్ సాగర్ని క్షాళనం చేసి పారేసి ఆ నీళ్ళన్నీ బయటికి తోడేసేసి కొత్త పరిశుద్ధ జలంతో దాన్ని నింపాలనే కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇవన్నీ సాధ్యమా? ఉన్నది 6 నెలల పుణ్యకాలం, అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. వీళ్ళకి మిగిలింది 4.5 సంవత్సరాలు. 4.5 సంవత్సరాల్లో ఎన్ని చేసి చూపెట్టగలుగుతాం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనపట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన ఆదాయ మార్గాలున్నాయి, కానీ ఏపీకి లేవు. ముందు ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఆ రాష్ట్రాన్ని వ్యవసాయాధారిత రాష్ట్రంగానే చూడాలి. హైదరాబాద్ నిర్మాణం జరిగిపోయింది కాబట్టి వారికి రాజధానిని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. కానీ ఏపీకి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరంతో పాటు ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరాలున్నాయి. వాటిని వదిలేసి జపాన్ తరహా రాజధాని నిర్మించి ఏం చేస్తారు? నిజానికి జపాన్, సింగపూర్లకు మన రాష్ట్రానికి పోలికే లేదు. అవి 40 ఏళ్ల కిందటే నిర్మితమయ్యాయి. కానీ 5 ఏళ్లలోనే సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించడం సాధ్యం కాదు. అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెడితే మంచిది. అన్నింటికన్నా ముందు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. జపాన్ స్థాయిలో మనం నిర్మించగలమా అన్నది మొదటి ప్రశ్న అయితే, ఆ స్థాయిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కానీ పాలకులు కానీ అభివృద్ధిలో పోటీ పడతామంటే దాన్నెవరూ కాదనరు. కానీ ఒకరికన్నా ఒకరు మించిపోయేందుకు ఇలా తలకు మించిన భారాలతో ముందుకెళ్లడం మాత్రం సబబు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల మధ్య చిన్న చిన్న ఇబ్బందులుండొచ్చు, కానీ అవి ఎల్లకాలం అలాగే ఉండిపోతాయని చెప్పలేం. 2-3 ఏళ్లలో సర్దుబాటైపోతాయి. అప్పటికి వాస్తవ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఎవరి అవసరాలను గుర్తెరిగి ప్రజల ఆలోచనలు, ఆశలను తెలుసుకుని వాటికి అనుగుణంగా ముందుకెడితే మంచిదన్న అభిప్రాయాలున్నాయి. అంతేకాని అందరికన్నా మిన్నగా కనిపించాలన్న ఆలోచనతో వాస్తవాలను విస్మరించి మెరుపు కలలను కంటే అది ఇబ్బందులకు దారితీసే అవకాశమే ఎక్కువ. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.